హలో అగైన్. ఈ వీడియోలో మా అత్తమ్మ ఉసిరికాయ ఊరగాయ ఎలా పెడతారో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న ఉసిరికాయల్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పికిల్లో ఏ స్పైసెస్ ఎంత క్వాంటిటీలో కలిపారో చూద్దాం. మేము 1 kg ఉసిరికాయలు తీసుకున్నాం. 1 kg కోసం ఎంత క్వాంటిటీలో స్పైసెస్ యూజ్ చేసామో చెప్తాను. 1 kg ఉసిరికాయలకి 250 grams ఆవాలు తీసుకున్నాం. ఇక్కడ అత్తమ్మ ఆవపిండిలోనే గార్లిక్ వేశారు. అలా వేయకుండా 2 విడిగా వేసుకోవాలి. అలా వేస్తే పికిల్లో మంచిగా కలవదంట, మర్చిపోయి వేసానని చెప్పారు. అండ్ ఇక్కడ 1 kg ఉసిరికాయలకి 1 kg లెమన్ తీసుకున్నాం. 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి తీసుకుంటున్నారు. వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచాలి. అండ్ పికిల్ కోసం మనం ఎంత ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నామో అందులోనే ఈ పోపు అంతా వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఆయిల్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. 1 kg ఉసిరికాయలకి 250 grams కారం, 200 grams సాల్ట్ అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి, మెంతుపిండి, జీలకర్ర పిండి వేశారు. అవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవాలు, వెల్లుల్లి కలిపి వేస్తే ఇలా కలవడానికి కష్టంగా ఉంటుంది. అందుకే 2 విడిగా వేయాలి. తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు. బట్ చింతపండు వేస్తే పికిల్ డార్క్గా అవుతుందని అత్తమ్మ ఎప్పుడూ లెమన్ జ్యూసే వేస్తారంట. తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు మొత్తం చల్లగా అయిపోయాక అందులో కలపాలి. దట్స్ ఇట్ అండి. మై ఫేవరెట్ ఆమ్లా పికిల్ రెడీ అయిపోయింది. ఇది మా అత్తమ్మ స్టైల్ ఆఫ్ ఆమ్లా పికిల్ అండి. ట్రస్ట్ మీ, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ యువర్ వ్యూస్ ఆన్ మై వీడియో. And if you like the process, please consider subscribing my channel. Thank you.